ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జగనన్న కాలనీ హౌసింగ్ సంబంధించి మన గతంలో ఎర్రజల్ల దగ్గర దాదాపు అక్కడ ఎక్కువ ల్యాండ్ ఉండటం వల్ల, గవర్నమెంట్ ల్యాండ్ ఉండటం వల్ల అక్కడ ఎక్వైర్ చేయడం జరిగింది. మరి ఆ గ్రౌండ్ సంబంధించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అక్కడ అంతకుముందర కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనింగ్కి ఇస్తే అది మైనింగ్కి కరెక్ట్ కాదు, చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి, అది మైనింగ్కి ఇవ్వటానికి లేదు, అది ప్రజలకు ఉపయోగపడేట్టుగా ఏదైనా చేయాలని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం నాయకులు కోర్టులో వేయటం జరిగింది. మరి దానికి సంబంధించి మళ్ళా ఈ గవర్నమెంట్లో వాళ్ళు కూడా అట్లా వేశారు కాబట్టి అది మైనింగ్ వద్దు మేము అని చెప్పి టోటల్గా అది హౌస్ సైట్స్కి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా డిసైడ్ చేసి అక్కడ ఏర్పాటు చేస్తే, ఎవరైతే తెలుగుదేశంలో అతను కోర్టులో వేసాడో ఇది మైనింగ్కి ఇవ్వాలని, మళ్ళీ అతని చేతే అది మైనింగ్ ఇవ్వకూడదని వేసాడు, అది మైనింగ్కే ఇవ్వాలని చెప్పి అతని చేతే కోర్టులో ఇచ్చినటువంటి మనుషులు వీళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి పట్టాలు ఇవ్వకూడదు, వాళ్ళు ఎవ్వరు మనం ఇవ్వకూడదు. మరి దానికి కోర్టులో వేశారు, అది కోర్టులో రన్ అవుతుంది. మరి దాని మీద ఇంకా డిలే అవుతుంది, కానీ ప్రజలకి ఇబ్బంది పడుతుంది ప్రజలు. దానికోసం చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే, సరే ఓ పని చేయి, ల్యాండ్ మన గవర్నమెంట్ ల్యాండ్ లేదు కాబట్టి ఎక్వైజ్ చేసి టోటల్గా అందరికీ కూడా ఎవరికైతే పట్టాలు ఆ రోజు భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడదామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం, దానికి సంబంధించి 231 కోట్లు డబ్బులు కూడా ఇవ్వటం జరిగింది.